శాంతి భద్రతలకు ఆజ్యం పోసింది, విఘాతం కలిగించేదానికి ఆజ్యం పోసింది ఎమ్మెల్యే ఆయన సోదరుడు. మళ్ళీ చెప్తున్నా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది కడప నగరంలో మొదటిసారి ఈ కడప శాసనసభ్యుడు ఆయన సోదరుడు. వాళ్ళ మీద ఆ రోజే పోలీసులు చర్య తీసుకుంటే, ఆ రోజే జిల్లా బహిష్కరణ చేసి ఉంటే ఎన్నికల్లో ఇన్ని గొడవలు అయ్యేటియా? ఓపెన్ గా వచ్చి స్థానిక ఎమ్మెల్యే ఆయన అల్లుడు ఆయన తమ్ముడు గౌస్ నగర్ లో బళ్ళెక్కి రాళ్ళు వేస్తా ఛాలెంజ్లు చేస్తా ఉంటే పోలీసులు బాబు అని అడుక్కుంటా ఉన్నారు కొంతమంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి తీవ్రమైన ఆంక్షలు యాక్షన్ స్టార్ట్ అయ్యేసరికి మీ చేతులు దులుపుకునేదానికి, మీ చేతులు కడుక్కునేదానికి సామాన్యుల మీద జిల్లా బహిష్కరణలు, హౌస్ అరెస్టులు చేస్తారా? అందరినీ సమానంగా చూడండి అన్ని పార్టీలు అని చెప్పి అడుగుతా ఉండ పోలీసులు. నేను తెలుగుదేశం పార్టీలో ఏజెంట్గా కూర్చున్న వాళ్ళను, క్లస్టర్ ఇన్ఛార్జులను, యాక్టివ్గా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేస్తారా? హౌస్ అరెస్టులు చేస్తారా? కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు ఇవ్వరా? ఇది ఎక్కడ అన్యాయం? ఇది జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించండి. అసలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి, ప్రమాదంలో పడేదానికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడు. అతన్ని మొట్టమొదటి జిల్లా బహిష్కరణ చేసిన తర్వాత మీరు మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అది చెయ్యకుండా అతను క్యాండిడేట్ అంట, ఒకటే ఇంట్లో ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, ఒకరు ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఒకటే ఇంట్లో ఉంటారు, ఒకటే కంచంలో భోజనం చేస్తారు, ప్రచారం అన్నకు చేస్తాడు, ఆయనకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని సపరేట్ ప్రివిలేజెసా? జిల్లా ఎన్నికల అధికారికి డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అని. మీ డిస్క్రిషన్, ఎన్నికల నియమావళి ప్రకారం మీ డిస్క్రిషన్ ఉపయోగించండి. ఉపయోగించి అటువంటి వాళ్ళు వేరే పార్టీకి ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళని ఎన్నికల విధుల నుంచి, కౌంటింగ్ నుంచి తొలగించండి. అందరికీ ఒకటే విధంగా వ్యవహరించండి. మా పార్టీ వాళ్ళని ఏకపక్షంగా జిల్లా బహిష్కరణలు కానీ, హౌస్ అరెస్టులు కానీ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, రూల్స్ లేవు, ఏం లేవు, ఏది చేతైతే అది చేయండి అని చెప్పి. అది మాట్లాడింటే ఎన్నికల కమిషన్ అతని మీద కేసు పెట్టింది. అదేవిధంగా ఇండ్ల మీదకి దాడి చేస్తామన్న వ్యక్తి మీద పోలీసులు ఉదాసీనత. ఏ విధంగా ఉదాసీనంగా ఉంటారు మీరు? కొంతమంది పోలీసులు వత్తాసంగా పలుకుతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి, ఆయన తమ్మునికి ఇంకా వత్తాసు పలుకుతా ఉన్నారు. మేము కూడా అధికారం మాకు వస్తుంది, మేము కూడా ఏ సమయంలో ఏ విధంగా స్పందించాలో మాకు తెలుసు. మళ్ళీ ఇప్పటికైనా చెప్తున్నాం, జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించొద్దండి. ఎవరైతే ఇంకొక క్యాండిడేట్కి అనుకూలంగా పని చేశారో అటువంటి వ్యక్తులను రానివ్వద్దు, వాళ్ళకి పాసులు ఇవ్వద్దు, కౌంటింగ్ రానివ్వద్దు. అన్ని పార్టీలకు ఒకటే సమాన న్యాయంగా చూడండి. మీరు చేతులు దుడుపుకొని, మీరు పోలీసులు కొంతమంది చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెంది ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి, వాళ్ళ సోదరుడికి వత్తాసు పలికి 5 సంవత్సరాలుగా ఊడిగం చేసి ఈరోజు ఏమీ చేయలేక నిస్సాయులైపోయి ఎలక్షన్ కమిషన్ మీ మీద చర్యలు తీసుకునే దాన్ని పూనుకుండే కొద్దీ మీరు సామాన్య ప్రజల మీద, మా పార్టీ కార్యకర్తల మీద చర్యలు తీసుకొని చేతులు దుడుపుకుంటామనుకుంటానరా? ఇది కరెక్ట్ కాదు. పోలీసులకి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నేను, కొంతమంది పోలీసులు ఏకపక్షంగా ఎన్నికలు వ్యవహరించినారు. ఇంకా మీదట అటువంటి ఆటలు సాగవు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా సమానంగా అందరినీ చూడాలా, అందరికీ సమానంగా ఎన్నికల కౌంటింగ్లో బాధ్యతలు ఇవ్వాలా. ఏదైతే జిల్లా బహిష్కరణలు, ఏకపక్షంగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారో దాన్ని పునర్సమీక్షించాలని చెప్పి కోరుతా ఉండా.